హాయ్ అన్న, నమస్తే అన్న, వెల్కమ్ టు అను ట్రేడర్స్ అన్న. చెప్పండి. హాయ్ అన్న, నా పేరు రాజు. నేను ఇక్కడ ఆల్వాల్ వెంకటాపురం ఉంటాను. యాక్చువల్గా నాది బండి 1,40,000 ఎబో తిరిగిందన్న. ఇప్పుడు మెకానిక్ షాప్లలో అక్కడిక్కడ చూపించాను, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు. అయితే మా ఫ్రెండ్ సజెషన్ ఇచ్చాడు, ఇక్కడ అను అతను చేయించుకున్నాడు బిఫోర్. అను ఇట్లా ఎల్లు ట్రేడర్స్ అని ఉంది బొల్లారం కొంపల్లిలో, సతీష్ రెడ్డి అని ఉంటాడు అని చెప్పేసి సతీష్ రెడ్డి అన్న నంబర్ ఇచ్చాడు ఆయన. సో నేను అంటే బిఫోర్ నేను చాలా మందికి కనుక్కున్నాను, ఇక్కడ కుక్కట్పల్లిలో, జీడిమెట్లలో చాలా మందిని అడిగాను, నాకు ఎందుకో నమ్మకం అనిపించలేదు. నేను రీసెంట్లీ మా గల్లీ దగ్గర ఇట్లా ఒక ఆయన కార్ చేపిస్తూ ఉంటే ఆయన ఇట్లా అడిగాను, కానీ నాకు ఎందుకు డౌట్గా అనిపించింది, అవుతుందో కాదు ఏంటో అని. మెయిన్లీ నా కార్లో పికప్ ప్రాబ్లం ఉండింది, వైబ్రేషన్ ఉండింది. అసలు కార్ అసలు పికప్ అంటే చాలా చాలా లో ఉండే, చాలా హెవీ వైబ్రేషన్ చాలా హెవీ ఉండే. లోపల గ్లాసెస్ కానీ, డాష్ బోర్డ్ కానీ, ఎవ్రీథింగ్ ఇట్లా వైబ్రేట్ అయిపోతుండే. సౌండ్ ఇట్లా బయట చాలా ఘోరం వచ్చేది, ఏదో ట్రాక్టర్ నడుపుతున్న ట్రాక్టర్ సౌండ్ లాగా ఫీలింగ్ వచ్చేదండి. నిజంగా చెప్తా ఉన్నాను నేను. తర్వాత అన్నకి లాక్ అవ్వడానికి కారణం కూడా అన్న ఏమన్నాడంటే, నేను అన్నాను, అన్న ఇది అవుద్దా, నేను నాకు చాలా డౌట్ చేశాడు. అన్న ఎంత డౌట్ ఎందుకు పడుతున్నావు అన్న అంటే, అన్న నాకు చాలా డౌట్ ఉంది అన్న, ఎందుకంటే కార్ లో ఉన్న ప్రాబ్లం అదన్న. మీకు ఇచ్చింది ఆఫర్ వేరే అయితే ఏంటంటే అన్న అన్నాడు ఖచ్చితంగా అవుద్దా అన్న, మీరు చూడండి అన్నాడు. ఏమో అన్న నాకు నమ్మకం అనిపించలేదు, ఇంతకుముందు కూడా బయట చాలా అనుకున్నాను, కానీ నాకు ఎందుకో డౌట్ వస్తుంది అని చెప్పేసి అన్నాను. అయితే అన్న ఏమన్నాడు అని అంటే, అన్న నీకు ప్రాబ్లం క్లియర్ అయ్యి నీకు సక్సెస్ అయితేనే డబ్బులు ఇవ్వనా, లేకపోతే నేను గమ్మున వెళ్ళిపోతా, నాకు రూపాయి కూడా అవసరం లేదు, నీకు ఓకే అనిపిస్తేనే నేను నిన్నేం ఫోర్స్ చేయలేనా, బయట చేసేసి అన్నం అది అయిపోయిందని డబ్బులు తీసుకొని పోతారు. నేను అట్లా కాదన్నా, నీ సాటిస్ఫాక్షన్ ఉండి నీకు వర్క్ ఓకే అనిపిస్తేనే నువ్వు నాకు మనీ అని చెప్పేసి అన్నాడు. అక్కడ నేను లాక్ అయిపోయినా. సో నేను డిసైడ్ అయిపోయినా. నేను ముందే చెప్పాను అన్నకి, అన్న నాకు మాత్రం వర్క్ కాకపోతే నేను 1 రూపీ కూడా ఇయ్యాను అన్న, ఇయ్యక వచ్చిన తర్వాత కూడా అన్న అదే అన్నాడు, నీకన్నా నీ సాటిస్ఫై అయ్యి నువ్వు ట్రయల్ వేసిన తర్వాత నీతో వస్తా, నువ్వు ట్రయల్ వేసిన తర్వాత నీకు సాటిస్ఫాక్షన్. టైం ఏంటన్నా మామూలుగా మీరు టైం ఇప్పుడు వచ్చి 9 అయింది. అయితే యాక్చువల్ గా అన్న ఆఫ్టర్నూన్ అన్నాడు, కాకపోతే అన్న కొంచెం బిజీ ఉండడం వల్ల నేను ఈ రోజు రాడు అనుకున్నాను. కానీ ఆన్ టైం అన్న కాల్ చేశాడు, కమిట్మెంట్ ఇచ్చాడు, కమిట్మెంట్ ప్రకారం కూడా వచ్చాడు అన్న. వచ్చి ఆన్ టైం చేశాడు. చాలా అంటే చాలా బాగా అయిందండి. బండి మాత్రం పికప్ వేరే లెవెల్ అండి చేపించాడు. చాలా అంటే చాలా బాగా అయింది. నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ అండి. ఎవరైనా సరే చూడండి, ఖచ్చితంగా చేయించుకోండి. అను ట్రేడర్స్, కోంపల్లి, సతీష్ రెడ్డి అన్న నంబర్ మీకు అక్కడ ఉంటుంది. 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. 100%. నేను కూడా డౌట్ ఉండే 5 స్టార్ రేటింగ్ అని, కానీ 5 స్టార్ కదండి, ఎంత ఇచ్చినా తక్కువనే. ఎందుకంటే బయట చాలా మెకానికల్ దగ్గరికి పోతే అది ఇది అని చాలా గుంజుతారు. మనకు చేయించుకోవడం చాలా బెటర్ అంటే బెటర్ అండి. ఇది బెటర్ ఆప్షన్. ఇది మా ఇంజన్ చాలా స్మూత్ అయింది. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇది జెన్యూన్ అండి. ఇదైతే ఖచ్చితంగా చెప్తాను, అను ట్రేడర్స్ జెన్యూన్. అన్న ఎంత కరెక్ట్ చెప్తాడో పని కూడా అట్లే ఉంటుంది. ఇది మాత్రం రియల్. ఏదన్నా డౌట్ ఉంటే కనుక నన్ను అడగండి, నేను చెప్తాను. నేను కూడా కింద కామెంట్ చేస్తాను. ఏది ఉన్నా సరే నన్ను అడగండి, ఏ డౌట్ ఉన్నా సరే కావాలంటే నేను వస్తాను. ఎందుకంటే మ్యాటర్ ఉంది అన్న దగ్గర. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఫుల్ అన్న. సతీష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫస్ట్ ఎట్లుందో లాస్ట్ లో కూడా అట్లే ఉంది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా నచ్చింది అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చాలా థ్యాంక్స్.